ఇష్టం కానీ బట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. నో యాక్చువల్లీ ఏంటంటే హీరోని యూజ్ చేసుకోలేదు, హీరోయిన్ కానీ ఏదైనా కానీ. ఏదంటే సమ్ ఐ మూవీ అవన్నీ తీశారు కదా, ఆ టైప్ లో సాంగ్స్ తీయటము కానీ, అంజలిని కరెక్ట్ యూజ్ చేసుకో ఏదైనా కానీ క్యారెక్టర్ పరంగా ఎవరి పరంగా కానీ ఎవరిని సరే యూజ్ చేయలేదు. ఏంటంటే రొటీన్ గా ఏదో తీసినట్టు, అంటే బోరింగ్ స్టోరీ లాగా ఉంది అనమాట. డ్రాగ్ చేయటం అట్లా ఏం లేదన్న, దేని ఏది కంపేర్ చేయొద్దు, ఏది డిఫరెంట్. బట్ ఏంటంటే స్టోరీ పరంగా ఏది పరంగా కానీ ఏది కరెక్ట్ కాదు, తీసే విధానం కరెక్ట్ సెట్ అవ్వలేదు అన్న. ఏం లేదన్న, మంచి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాము. సెకండ్ నిద్ర ఎట్లా వచ్చిందో మాకే తెలియదు, అట్లే పడుకున్నాము. సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో లేచాము, అది పరిస్థితి. యాక్టింగ్ బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, ఎంత బాగుంది. బాగుంది అంటే నేను అదే అంటుంది, క్యారెక్టర్స్ పరంగా వాళ్ళందరూ యాక్టింగ్ పరంగా అంత బాగుంది, కానీ తీసే విధానం, డైరెక్టర్ తీసే విధానం కరెక్ట్ లేదన్న. ఎవరితో ఎవరిని పోలుస్తున్నారన్న మీరు, నాకు అర్థం కాలేదు. ఏది రేంజ్ ఒకటి కావచ్చు కానీ ఆయన ఒకప్పుడు తీసిన మూవీస్ లాగా ఇప్పుడు ఏం లేదు, మొత్తం అంతా డౌన్, ఏం లేదు. చెప్పలేము, మేబీ డాకుకి మంచి మూమెంట్ రావచ్చు, కలెక్షన్ బోరింగ్ అన్న, పడుకున్నామని చెప్తున్నాం కదా మూవీలో, అది పరిస్థితి. చెప్పలేమన్నా, అంటే ఇది పోయింది కాబట్టి వాటి రెండింటికి మంచి ఛాన్స్ ఉంటుంది, ఫ్యామిలీ పరంగా వాటికి ఛాన్స్. ఇదమ్మా బాగాలేదమ్మా, హైలైట్ డబుల్ యాక్షన్, ఫాదర్ అండ్ సన్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది. ఎగ్జామ్ సూపర్. ఒక తమిళ డైరెక్టర్ తెలుగులో ఇంత మంచిగా తీసాడంటే చాలా మంచి సినిమా. ఫాదర్ అండ్ సన్ స్టోరీ, అంటే నాన్నగారు డబ్బులు లేని రాజకీయం చూడాలి అని ఆయన ఆశయం, తండ్రి గారి ఆశయం. ఆ ఆశయాన్ని కొడుకు నెరవేరుస్తాడు, అది స్టోరీ. ఇంతకన్నా స్టోరీ ఏం కావాలి మూవీలో? చెప్పేవాళ్ళని తీయమని చెప్పాలి, చెప్పేవాళ్ళకి ఏముంది భయ్యా, చెప్పుకుంటూ పోతారు, తీసేవాళ్ళకి తెలుస్తుంది. అని చూస్తే తెలుస్తుంది సినిమా ఎట్లుంది ఏంటని. అదంతా లేదు, రొటీన్ స్టోరీ అంటే ఏ సినిమాకి ఈ సినిమా సింక్ అవుతుంది చెప్పడానికి. ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. చేంజర్ అంటే అన్ని చేంజ్ చేస్తాడు. ఒక ఎలక్షన్ అయినా కానీ, ఒక స్టోరీ అయినా కానీ, ఒక రాజకీయ నాయకుడు ఎంత ఇదిగా రావాలని చూస్తాడు, అది ఎట్లా చేంజ్ చేస్తాడు అనేది స్టోరీ. అందుకే గేమ్ చేంజర్. టైటిల్ తగ్గట్టు మూవీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది, నో డౌట్. థ్యాంక్ యూ. అన్ని హైలైట్ అయ్యా. ఏది అంటే ప్రతి స్టోరీని చేంజ్ చేయడమే హైలైట్. అవుట్ ఆఫ్ 10. బాగుందన్న, చాలా బాగుంది. నాకు తెలిసి పుష్ప 2 బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది. ఇది గేమ్ చేంజర్, చాలా బాగుంది. పొలిటికల్ డ్రామా, ఒక కలెక్టర్ కి ఒక సీఎం అవ్వాలనుకున్న వ్యక్తికి మధ్య జరిగే ఒక డ్రామా. ఒకే ఒక్క టైప్ లో ఉంటది కానీ అది ఇది కాదు, పొలిటికల్ డ్రామా. ఓవరాల్ గా చూస్తే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కాల్ డ్రైవ్ వేసుకుంటారు ఈ సినిమా చూసి, చాలా బాగుంది. యాంటీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారండి, అందరికి రామ్ చరణ్ గారు నచ్చరు, కొంతమంది ట్రోల్ చేస్తారు, వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు. నాకైతే ఒక కామన్ మ్యాన్ గా చెప్తున్నా, ఈ సినిమా చాలా బాగుంది. ఈ సంక్రాంతి పండుగకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు ఈ ఇయర్ లో, 2025. రామ్ చరణ్ గారు అయితే ఆయన బ్లాక్ బస్టర్ కొట్టారు. దిల్రాజు గారి బ్యానర్ లో ఇది ఒక 2000 కోట్ల పైన కలెక్ట్ చేస్తారు. కామెడీయా, అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. యాజ్ యూజువల్ గా ఇది ఒక సంక్రాంతికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ అండ్ బాగా చూడొచ్చు, బాగా కనెక్ట్ అవుతుంది. ఎస్ఏ సూర్య గారు కొన్ని సీన్లో రామ్ చరణ్ గారు డామినేట్ చేశారు, కానీ సెకండ్ హాఫ్ లో వచ్చి కొన్ని సీన్స్, ఎమోషన్ సీన్స్ లో బాగా కనెక్ట్ అయింది, ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి సివిల్ సర్వెంట్ మీద అంత రెస్పెక్ట్ పెరుగుతుంది. సూపర్ మూవీ. రామ్ చరణ్ యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇది శంకర్ కి రామ్ చరణ్ లైఫ్ ఇచ్చినట్టే. సూపర్ మూవీ అంటే సూపర్ డూపర్ ఉంది మూవీ, అందరూ వెళ్ళి చూడాలి. రెస్పెక్టబుల్ మూవీ. ఒక సివిల్ సర్వెంట్ సొసైటీలో ఎన్ని మార్పులు చేయగలుగుతారు తలుచుకుంటే,
దిస్ ఇస్ వాట్ ద బెస్ట్ కల్ట్ మూవీ అని నేను చెప్పగలను. అన్న శంకర్ మార్క్ కాదన్న, శంకర్ మార్క్ యాజ్ యూజువల్ ఎట్లానే ఉంటుంది, బట్ రామ్ చరణ్ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. డాన్స్ స్టెప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా డాన్స్ ఏవైతే ఉందో రామ్ చరణ్ రేంజ్ లో డాన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఇది ఒక మంచి స్టోరీ ఓరియంటెడ్ సినిమా. ఒక సివిల్ సర్వెంట్ తనకున్న పవర్ ని ఎంత బెస్ట్ గా సొసైటీని యూటిలైజ్ చేసుకోగలుగుతారో అది చూపించగలుగుతారు. కానీ సూపర్ స్టోరీ అన్న, సూపర్ మూవీ, మస్ట్ వాచ్. మీకు ఇంకా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి సీన్. ఎలక్షన్స్ మీద ఓటు వేయని ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి, తర్వాత నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో ఓటు వేయండి. ఎందుకు అంటే ఓటు వేయని వాళ్ళకి దేశం కూడా ఏం చేయకూడదు. బేసిక్ గా అలాంటి రూల్ ఒకటి నిజంగానే రావాలి. అదే మెసేజ్ బేసిక్ గా, అంతకుమించి ఏం లేదు. అలాంటిది మంచి మాస్ ఎలిమెంట్స్ తో, మంచి మంచి ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ తో, మంచి రిఫరెన్సెస్ తో సినిమా తీశారు. ఎస్పెషల్లీ ఈ ట్రూ లైఫ్ రిఫరెన్సెస్ ఏదైతే అంటున్నానో ఆంధ్ర వాళ్ళు బాగా కరెక్ట్ అవుతారు. ఆంధ్ర వాళ్ళు కానీ ఆంధ్ర ఎలక్షన్స్ బాగా కరెక్ట్ అవుతాయి. చుమ్మా మంత్రి గుండు కొట్టి పడేశాడు, చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ గేమ్ చేంజర్, అన్ప్రిడిక్టబుల్. కానీ చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ ఎక్కడ గుండు కొట్టి పడేశాడు? చుమ్మా మంత్రికి ఎక్కడ గుండు కొట్టి పడేశాడు? అందుకే చెప్పాను కదా ఇప్పుడు దాకా గుండు కొట్టేసాడు. సినిమా అన్ప్రిడిక్టబుల్. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, అది మామూలు ఎవరు ఊహించలేరు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ హైప్రేడ్ అనమాట. అంతమంది యావరేజ్ లేదు, సినిమా మొత్తం చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఒకే ఒక్కటి చూసారా మీరు సినిమా? దానికి ఒకే ఒక్కడు 2 లా ఉంటుంది సినిమా. శంకర్ కంబ్యాక్ లేదు, రోబో ఒకే ఒక్క లైన్. కాదన్న శంకర్ మూవీస్ అన్ని మూవీస్ అలా ఉంది అలా ఉందంటున్నారు. లేదు, ఒకే ఒక్కడు మూవీ ఉద్యోగి ఎలా ఉండాలో అలా ఉంది సినిమా. ఒకే ఖచ్చితంగా ఉంటే ఎలా ఉంటారో అలా చూపించాడు సినిమాని. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్. ఎలక్ట్రికల్ మూవీ, ఎలక్ట్రికల్ చాలా చాలా ఉద్యోగి ఎలా ఉండాలో సినిమా మామూలుగా లేదు. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. పర్లేదు అన్న, బాగానే ఉంది సినిమా. అదే అన్న, బాగానే ఉంది అంటే ఇంకంతే కదా అన్న, యావరేజ్. స్ట్రిక్ట్లీ యావరేజ్ మూవీ. అండ్ రామ్ చరణ్ బాగా చేశాడు, అంజలి బాగా చేసింది, ఎస్జే సూర్య మస్తు చేసిండు, యాటిట్యూడ్ మంచిగా ఉంది ఎస్జే సూర్యది. తమన్నా చాలా ట్రై చేసాడు నిలబెట్టడానికి. ఆబ్వియస్లీ ఆ మ్యూజిక్ వల్లే 3 hours మంచిగా కూర్చున్నాం. శంకర్ మంచిగా ఫోకస్ పెట్టుంటే ఇంకా బాగుండేది. మిస్ అయిందా అంటే మిస్ అవ్వచ్చు. అప్పన్న క్యారెక్టర్ వరకు బాగుంది, ఫ్లాష్ బ్యాక్ వరకు చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ లో చాలా బాగా చేశారు, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. ఫ్లాష్ బ్యాక్ బట్ అన్ప్రిడిక్టబుల్ అయితే కాదు, ప్రిడిక్టబుల్ మాక్సిమం. శంకర్ సార్ 10 years బ్యాక్ శంకర్ సార్ అయితే ఉన్నాడు కానీ, బట్ అప్డేట్ అవ్వాలి కదా. సో ప్రస్తుతం శంకర్ సార్ అయితే లేరు. గేమ్ ఓవర్ అయితే కాదు, గేమ్ చేంజర్ అయితే గేమ్ చేంజర్ కాదు, గేమ్ ఓవర్ కాదు. గేమ్ చేంజర్. రామ్ చరణ్ మాత్రం సూపర్ హిట్. అదే గేమ్ ఎట్లా తీసారంటే అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. అసలు ఈ థాట్ మాత్రం ఎట్లొచ్చిందేమో డైరెక్టర్ కి మాత్రం, కానీ ఆ డైరెక్టర్ అసలు మరీ అంటే కరెక్ట్ కాన్షియస్ గా కరెక్ట్ ఎట్లా తీయాలి, ఏజ్ చూపెట్టాలి, పల్లెటూరు ఏజ్ చూపెట్టాలి అంటే ఏ లెవెల్లో ఎట్లా ఏం చూస్తే తెలుస్తుంది, ప్రజలకు ఎట్లా అవగాహన రావాలి, ఏ విషయంలో అవగాహన ఉండాలి, అవన్నీ కూడా సూపర్ గా చూపెట్టిండు. సూపర్ ఉంది అసలు సినిమా, నార్మల్ లేదు. నాకైతే రామ్ చరణ్ క్యారెక్టర్ ఫస్ట్, సెకండ్ క్యారెక్టర్ నచ్చింది. కలెక్టర్ అనే క్యారెక్టర్ అసలు హాస్యము నెక్స్ట్ లెవెల్. అసలు అది వాళ్ళకి కరెక్ట్ సినిమా అంటే వాళ్ళకి అంటే ఏదో టైం పాస్ కోసం వచ్చిన వాళ్ళు తప్ప మిగతా అసలు వాళ్ళకి అది ఆ సినిమా గురించి తెలిసిన వారికి అది ఏమన్నా నచ్చలేదని చెప్పడం అది తప్ప. అసలు అది 100% అది 100%. సంక్రాంతికి కాదు, సూపర్ హిట్. దాదాపు ఇంకా 2 నెలలు కూడా ఖచ్చితంగా నడుస్తుంది. 100% నడుస్తుంది, 100% చేస్తుంది. పుష్ప 2 అనేది సినిమా, ఈ సినిమాకి చూసిన తర్వాత మీరు 3-4 days లో మీరే చెప్తారు. 100% దానికి బ్రేక్ ఖచ్చితంగా చేస్తుంది.
ఇది ఈ సినిమాలో కలెక్టర్ అనే క్యారెక్టర్ సూపర్ ఉంది. అసలు నార్మల్ లేదు. క్యారెక్టర్ అనే క్యారెక్టర్ అతను ఉన్న అతను చేసిన క్యారెక్టర్ మాత్రం సూపర్. అసలు అలాంటిది ఏం లేదు. అది నీట్ గా క్లీన్ అండ్ క్లియర్ ఉంది. సూపర్ ఉంది అసలు సినిమా. 10 కి 10 ఇస్తాను అయితే. 10 కి 10 100%. 10 కి 10 ఇచ్చేయగలుగుతాం. సూపర్. నార్మల్ కదా, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. సెంటిమెంట్ సీన్స్ అంటే అల్టిమేట్ ఉన్నాయి. సెంటిమెంట్ సీన్స్ మాత్రము కొన్ని విషయాలల్లో బాధ అంటే లోపలికి వెళ్ళి మనకే వస్తుంది, క్యూరియాసిటీ వస్తుంది. అరే ఇట్లుంటదా, ఇది ఉంటదా, ఇంత అది ఉంటదా అని చెప్పేసి కూడా చాలా బాధగా ఉంది. దాన్ని ఎట్లా చూపెట్టాలి అట్లా చూపెట్టింది డైరెక్టర్. సూపర్ ఉంది. ఆసం 100 కి 100 మార్క్స్ ఇవ్వగలుగుతాము. ఇచ్చే ప్రజలు కూడా అదే ఇస్తారు కూడా. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా దగ్గరగా ఉంటది కానీ అంటూ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి అంటే అతను ఇది చూపెట్టింది వేరు, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా వేరు. ఇది సూపర్ అయితే ఉంది. థ్యాంక్ యూ. 100% నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది. సూపర్ ఉండేది. చేయొచ్చు.